బస్ కై ఉంది కదన్న గ్రూప్ లో పదాంప పులిహోర కలుపుదాం. ఓ రిస్క్ హిమగానుందే బెటర్ జాయిన్ రిక్వెస్ట్ ఎవరు పిలుచుకుంటే వాళ్ళతో కలుపుదాం. ఇంత టాలెంటెడ్ గుడిమ్మడమ్మడమ్మడకడాలి ఇద్దరు గ్రూప్ లో ఉన్నారు కదన్న. ఇప్పుడు ఇళ్ళతో పులిహోర కలిపేది కష్టము. సరైనకి వెళ్ళిపోదాంపా. బాయ్ ఫ్రెండ్స్. ఏంది పిల్ల మళ్ళా పిలుపుతుంది ఏమో పోదాంపా. ఎందుకు ఎస్ఆర్బి గ్రూప్ లో నుంచి వెళ్ళిపోయావు? నువ్వు గాని నేను గాని ఎవరిలో ఒకళ్ళు మాత్రమే గ్రూప్ లో ఉంటాం, పులిహోర కలుపుదామని వచ్చి ఉంటాడు. ఇద్దరం ఉండేది చూసి వెళ్ళిపోయి ఉంటాడు. హలో స్కై, నేను అలాంటివన్నీ కాదు. మాది చాలా పరుగుల కుటుంబం. ఏదో మీరు బాట్లు మీతోటి మీ ర్యాంక్ పుష్ చేపిద్దామని వచ్చినా. ఎస్ఆర్బి ఎవరిని నువ్వు బాటలు అంటున్నావు? మన టీంలో 20 మంది లేరు వేరే వాళ్ళని అనేకి. నిన్ను హిమాని అంటాండేది ఏం కాదా? కాదు, మేము ప్రో ప్లేయర్స్. జోక్ బాగుంది, సాయంత్రం చెప్పు నాకు వస్తుంది. ఏంటి స్కై బాటగాడు ఇంత మాట అంటున్నాడు? 0/7 కొడతామని చెప్పు. అది అవదమ్మా. ఫస్ట్ నువ్వు రూమ్ కార్డు పెట్టు చూసుకుందాం. నేను ఛాలెంజ్ చేస్తున్నారా? ఏం డౌటా? సరే రండి క్రియేట్ చేస్తున్నా. జుట్టు పిరికలు కోతారండి ఇద్దరికి. మనసనంగా పొమ్మంటే పోతా కదా, కిక్కుడు చేసేదేంటికి గాడిద. A few moments later. పెట్టెట్లెవరు? ఇప్పుడు ఎవరైతే మీకేంటికి యుద్ధం మీకు నాకు. మనం మన గురించే మాట్లాడుకుందాం. ఆ రెండేది నా గజనీ కాదులే, ధైర్యం కోసం పిలుచుకుండా. మామ అట్లా చెప్పొద్దు మామ, ఓడిపోతావన్న భయంతో నన్ను పిలుచుకుందాం అనుకుంటారు. పొట్టగోసులే నువ్వు పట్నా కొడుకుని తెలుసు వాళ్ళకు. స్టార్ట్ చేద్దునా? ఓకే చెయ్యి. గజని నువ్వు సూపంతా వాళ్ళ కల్లా పెట్టకుండా నా కల్లా చూడు. ఈ బాటమ్మాయిలు చాలా ఎక్కువ చేస్తున్నారు. ఏదో పాప మనీ ఇలా ర్యాంక్ పుష్ చేపిద్దామని పోతే లైన్ వేసే వచ్చినామంటారు ఇల్లు. లేకపోతే అప్సరసలు అనుకుంటున్నారా, లేకపోతే రంభ ఊరసి మేనకలు అనుకుంటున్నారా? ఇలా జిడ్డు మగలు ఇల్లు జట్టు పిల్లకలు కొత్త జిడ్డు ఇప్పుడు ఎవరికి పసపసా పసపసా ఏడుసు నువ్వు. రాండమ్మా అప్సరసలు రండి చూసుకుందాము. లాబీలో ఛాలెంజ్ చేసినంత ఈజీ కాదు రంగభూమిలో కొట్టాడము. యూత్ తిట్ట కొట్టే అసలు మనిషేనా? చూడు మామా, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఇంకొక జీవిత సత్యం చెప్తా విను. అమ్మాయిల్ని నువ్వు ఏమైనా తిట్టు, కానీ అందంగా లేవు అని మాత్రం అనొద్దు. వాళ్ళలోని రాక్షసుడు బయటికి వస్తాడు. బొంగేం కాదు, వాళ్ళలో రాక్షసుడు బయటకు వస్తే నాలో పశుపతి బయటకు వస్తాడు. అట్ట ఇంకో మాట, అమ్మాయి బలం వాళ్ళ అందంలో ఉంటుందేమో, నా బలం నా గుండెల్లో ఉంటుంది. ఒక పేడముద్ది నాకు, ఇంకో పేడముద్ది బ్యాలెన్స్. దానిగా నెత్తి లెవెల్ అవుతారు ఇద్దరు. వచ్చి దొంగది పక్కన నుంచి. ఈ ఆడపిల్లల బుద్ధి పాటించుకోరు కదా, దొంగ దొంగగా ఆడేది. సింతపండు అనుకోండి, బండతో కొట్టి గింజ తీసేకి. ప్లేయర్ ప్రో ప్లేయర్ తగ్గేదేలే. మావ చాలా ఎక్కువ అవుతుంది అనుకుంటా. ఎక్కువ ఏంటి ఎక్కువ చేసేదే మగోణ్ణి పురుషుణ్ణి. నీ అవ్వ 600 100 300 గెలిచేది మాత్రం నేనే. నాకు నమ్మకం లేదు. రండి రెండక్కయ్యలు ఎడదానుకున్నారో రండి చూసుకుందాం. పిల్లకల్లు 2 కోసి కేజీ 500 చెప్పు నమ్ముకుంటా. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ఏంది ఎక్కడెక్కడే తిరుగుతున్నారు? ఇక్కడ రాండి. అమ్మది నమ్మ ఎడ్డు కొట్టేది దాంతో నా సార్లు ఎగిరింది. మళ్ళా కాళ్ళ నొప్పులు వస్తే బోకులు దోమి కసువు నూకలేరు. వాళ్ళ ఫామ్ చూస్తుంటే ఖచ్చితంగా ఓడిపోతాం అనిపిస్తుంది మామ. రే గజని, ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచే తీరుతాను. నీకన్నా అర్థమైందా ఇప్పుడు చెప్పింది? నీకు కాలేదా? అస్సలు నా బట్ట పరువు తీర్తి కదరా 10 మంది ముందు. ఏందక్క మీరు వెనకలే ఉండారు? ఏ ముందరికి వచ్చే దమ్ము లేదా? అలాంటప్పుడు ఛాలెంజ్ ఇవ్వడం ఎందుకు? పోయి ఇంట్లో కసువు నువ్వుకేదో బండలు గడిగేదో చేసుకోవచ్చు కదా. నాలాంటి ప్రో ప్లేయర్లతో ఛాలెంజ్లు చేయకుండా. మామ నిజం చెప్పు, వాళ్ళకి వినపడదనే ధైర్యంతోనే కదా నువ్వు ఇట్టా మాట్లాడుతుంది. ఒరా, నేను నిన్ను పిలిచింది నాకు ఎంకరేజ్మెంట్ ఇమ్మని, నా గాలి పీకమని కాదు. ఏంటి కక్క నువ్వు వెనకలకే పోతాండావు? నేను ఇదేమైనా బుంచి పెట్టినావా ఆడా? వాడతానా? ఈసారి ఛాలెంజ్లు చేసేటప్పుడు గుర్తు పెట్టుకోండి, ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నాం, ఎలాంటి వ్యక్తితో ఛాలెంజ్ చేస్తున్నామని. లేకపోతే దాని పరిణామం భారీగా ఉంటది. అర్థమైందా? హే చిన్నక్క నాకు, ఇంకా పెద్ద కోటి బ్యాలెన్స్. ఫ్రెండ్స్ 5 రౌండ్లో చిన్నక్క నాకు. ఫ్రెండ్స్ పాపము ఫ్రెండ్స్ వెనకాల నుంచి వచ్చింది కొడదామని నేను ముందర నుంచి పోయి కొట్టినా. తిక్కది నరకానికి పోయా. చిన్నక్క చూడండి ఫ్రెండ్స్, బయట కాపు కాసింది నా కోసము. ఇప్పుడు పడితే బుర్ర బగులుతాది చూడు చిన్నక్కకి. పని ఇంకొక బుల్లెట్ పెట్టింటే బాగుండు. ఇదిగానే భూలోకం ఇడిచి పరలోకానికి పోయిండు. అప్పుడు పంపికుంటే మధ్య నమ్మ కొట్టింది. ఎగేసుకుంటాడు. డ్యామేజ్ ఇచ్చినామనే. ఇట్లా డ్యామేజ్లు చాలా చూసినా నేను. పిల్ల ఎవరాలు ఆడితే పై ఒకసారి అనవసరంగా ఆడ పులులన్నీ రెచ్చగొడుతున్నావు మామా. రే నా కొడుక మెట్టి ఇరిపోతుంది రే నీకు. ఇంకోసారి వాళ్ళకలా సపోర్ట్ చేస్తే నా కొడుక నువ్వు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వరా, వాళ్ళ పక్కనే మాట్లాడుతున్నావు. అయ్యో అలా కాదు మామా, నేను నీ ఫ్రెండ్నే, కానీ అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వడంలో నెంబర్ 1 క్యాండిడేట్ నేనేరా. చా ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చూసినా నేను, సేమ్ నీ అట్లా వాడేవాడు. కానీ ఆ రీల్ లో జనాలందరికీ మనం
ప్రతి ఒక్క ఉమెన్ కి స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటా ఉంటాడా? అప్పుడు ఒక స్త్రీ అడ్డం వస్తుంది, మెల్లబడి టప్ అని కొట్టి నీ అమ్మ పక్క మావి విడియో చేస్తున్నా అంటాడు. అట్టుంది నీ వ్యవహారము. పైకేమో రెస్పెక్ట్ పుట్టకోసి అంటావు, లోపలేమో తెలుసురా నాకంతా తెలుసు నీ గురించి. నువ్వు ఓయో గదిని కానివి, నీ పేరులోనే ఓయో ఉంచుడు. బా మేల్నా కొడుకు స్వామి, చూసాకట్ట కనత్తావు, తిక్కనా కొడుకు తీరినా. ఏమ్మయ్యా అప్సరసా, మేమేందో మాట్లాడుకుంటే నువ్వు దాంగను కొడతామని చూస్తావా? మీ నాన్న బిల్ కలెక్టరా, మీ మమ్మీ సీఎం. నువ్వు వచ్చి కొడితే మేము చూస్తా కూర్చుండేకి పాతేస్తా. అది ట్విస్ట్. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. ఉమెన్ ఈస్ దిస్ వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్. మరి మెన్ను వేస్ట్ గాడా? అఫ్ కోర్స్. అయితే నువ్వు మెన్ను కాదా? అన్న గజనీ గాడు మగవాడు కాదంటాను, ఆడాయి మగన్ కాదంటాను, మధ్య రకం నువ్వు. పాపం ఇన్నాళ్ళు నేను మగపిల్లడు అనుకుంటాంటే నాయన్ని. అయ్యయ్యో చే, ఇప్పుడు నా గురించి అవి వాళ్ళని కొట్టు, నేను మొగొన్నే గాని. ఏంద్రా గేనా కూడా గట్టి ఖర్చున్నావు? ఆడపిల్లల పక్కన మాట్లాడేవనివి, నీకెందుకు అంత బడాయి? పండ పెడతా చుట్టూట్లనే, కొట్టేది కాదు బూంచుతా. నా కొడుక ఏమనుకున్నావు? ఈ ఇద్దరు కాకుండా నలుగురు పిలుచుకరా, అమ్మాయిల్ని అబ్బాయిల్ని కాదు. కొట్టేస్తా, ఆ దమ్ము నాలో ఉంది. ఏయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు 7-2 నుంచి డైరెక్ట్ గా 11-2కి షిఫ్ట్ అయినాం. బికాస్ అడుక్కున్నారు ఇల్లు. ఎస్ఆర్బి అనే 2 కొట్టింది, పెట్టద్దు ఎస్ఆర్బి, మా పరుగు పోతుంది, మళ్ళీ మాకు లైన్లు ఎవరు పోయారు, ప్లీజ్ ఎస్ఆర్బి అని. సో అందుకే వీళ్ళెంతైనా మన సూర్పణకలు, వీళ్ళని బాధ పెడితే ఏమొస్తుందని డైరెక్ట్ గా 11-2కి తీసుకొచ్చినా. ఇప్పుడు నిజం చెప్పరా మచ్చా? ఏం నిజం? అదే డైరెక్ట్ గా 11-2కి ఎందుకు తీసుకొచ్చినావు? అదే చెప్పలే. ఇప్పుడు ఈ కథలన్నీ చెప్తే నాలో గదినే బయటకు వస్తాడు, మళ్ళా బతకలో చెప్తాన్నా. వద్దులే, రికార్డింగ్ ఆగిపోయిండే. సో గాంధీ లెక్కలోకి పోయినా 3 రౌండ్లు. అయినా వీళ్ళని కొట్టినా కదా 3 రౌండ్లు గానీ. అదే దిస్ ఇస్ పవర్ ఆఫ్ ఎస్ఆర్బి. కానీ వాళ్ళు కానీ కొట్టినారు కదా 1 రౌండ్. వాళ్ళు కొట్టింది 2 భోజడికి, నేను కొట్టింది 3 రౌండ్లు. ఇప్పుడు దీంతో 4 రౌండ్లు అవుతాయి చూడు. చూసినావా? కళ్ళు పెద్దగా చేసుకొని చూడు. నా కొడుకు నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని పిలిస్తే వాళ్ళకలా సపోర్ట్ చేస్తావా? ఇదేనారా నువ్వు మన స్నేహానికి ఇచ్చే వాల్యూ? ఈ బాటక్కైలు ఏందో పాపం ఇలా గ్రూప్ లోకి పోయి ఇలా ర్యాంక్ పుష్ చేపిద్దామని పోతే లైన్ వేసే క్వశ్చన్ అంటారు రైళ్ళు. అంటే నిజమే అనుకో, కానీ డైరెక్ట్ గా మొగమని చెప్పొచ్చా? ఈ లత్తల్లి పైగా ఛాలెంజ్లు ఇస్తారు. ఛాలెంజ్లు ఏందనుకున్నారు ఇలా నా గురించి? యూట్యూబర్ వేసుకో టైటిల్ కార్డ్. 2 సురుపనకల్ని కొట్టిన ఎస్ఆర్బి